దేవుని వాక్యం చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మగవాళ్ళ నుంచి ఒక చదవండి, గట్టిగా చదవండి. అలాగే మరొక 10వ వచనం మగవాళ్ళ నుంచి ఒక చదవండి. ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. అందరూ ఈ వచ్చిన భాగాన్ని నాతో కలిపి మనందరం సంగమంతో కలిపి ఒక గంభీరస్వామితో చెప్పారు. యారయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిత్యముగా మనము జీవించుచున్నాము, రక్షింపబడుము. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా మోకరించాలని నిలబడండి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు. గౌరవ పాత్రులకు తండ్రి స్తోత్రం. దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలో, నీ మందిర ఆవరణలో నేను స్తుతించి ఆరాధించే ధన్యత మాకు దయచేస్తారు. స్తోత్రం. ఈ మార్చి నెలలో ఈ 30వ తారీఖున ఈ 5వ ఆదివారం నీ పరిశుద్ధ సన్నిధానంలోకి మమ్మల్ని తెచ్చిన తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. గత కాలమంతా మమ్మల్ని కాపాడిన తండ్రి, అందముల నుండి, శోధనల నుండి, ఇబ్బందుల నుండి, శత్రుత్వం నుండి, కీడు నుండి తప్పించిన దేవా, మా రక్షకానికి ప్రణతులు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలు ఉన్నారు, సన్నిధి క్రమంలో ఉన్నారు, వాక్యం చదువుకొని ఉన్నారు, పాప ఒప్పుదలు ఉన్నారు, విశ్వాస ప్రమాణాలు ఉన్నారు. అయ్యా, మీరు నడిపించిన చక్కని విధానం బతుకున్నారా. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళుచుండగా దేవా, ఈ బలహీనపు ఘటమైన నన్ను మీ శిలువ చోటన మరుగుపరచి మీరే మాట్లాడి మహిమనందును మా మంచి బోధకుడును, మా కొరకు శిలువ నాగుడే, శిలువలో ప్రాణం చిక్కుడికి లేచిన పునరుద్ధానుడైన యేసు నామమున ప్రార్థన అంగీకరించిన వేడుకుంటున్నాం తండ్రి. కూర్చుంటా. నారుణమో దేశీనా దేవా ప్రభువా నీరునమో దేశాలనా నారుణమో దేశీనా దేవా ప్రభువా నీరునమో దేశాలనా నీరు నారు శివై కోరిసి నా బదులు చనిపోయి నారి మరుగాగలనా నీవు నారు శివై కోరిసి నా బదులు చనిపోయి నారి ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, రోమపత్రిక
5వ అధ్యాయంలో మనం ఏమై ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనం ఏమై ఉన్నామని వాక్యం చెప్తుందంటే 6వ వచనం ప్రకారంగా బలహీనులమై ఉన్నాము. ఏమై ఉన్నామండి? 10వ వచనం ప్రకారంగా మనం శత్రువులమై ఉన్నాము. యేసు ప్రభువు ఎందుకు చనిపోయాడో, ఎందుకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చిందో, ఎందుకు ఆయన మరణమునే భరించవలసి వచ్చిందో ఈ అధ్యాయంలో చక్కగా మనకి పరిశుద్ధాత్ముడు రాయించారు. చాలా మందికి అర్థం కాక యేసు ప్రభు మరణాన్ని గురించినటువంటి హేళన లోకములో కొంతమంది ఉంది. ఆయన మరణం అంటే హేళనగా మాట్లాడేవారు ఎంతో మంది. యేసు ప్రభు దేవుడైతే సిలువకి ఎందుకు వెళ్ళాడు? యేసయ్య దేవుడైతే ఎందుకు కొట్టబడ్డాడు? యేసయ్య దేవుడైతే ఆ పుట్టేవారిని కొట్టవచ్చు కదా, సిలువ నుంచి దిగిపోవచ్చు కదా అని హేళన చేసేవారు ఎంతో మంది. కానీ దేవుని వాక్యములో అనేకమైన మాటలు 5వ అధ్యాయంలో చూస్తుంది. ఆ సిలువ యాగాన్ని గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. అదేమిటంటే పుణ్య కార్యము. ఏ కార్యమట? పుణ్యకార్యం. 18వ వచనం చూసుకోండి. పుణ్యకార్యము అని యేసు ప్రభు ఎందుకు సిలువకు వెళ్ళాడో ఇక్కడ 2 మాటలు ముందుంచుతాను. బలహీనులమైన మన కొరకు ఆయన చనిపోయాడని, శత్రువులమైన మన కొరకు ఆయన చనిపోయి ఆయన జీవించడం ద్వారా, ఆయన ద్వారా మనం సమాధానంగా జీవించే మహోన్నతమైన భాగ్యం కలిగిందని మనకి 10వ వచనం చెప్తుంది. ఈ రోమపత్రిక మనం చదువుతుంటే ధ్యానంతో నువ్వు చదవగలిగితే ఒక అద్భుతమైన విషయం. ప్రతి వచనము ఒక అద్భుతం. అందుకే నూతనంగా ఎవరైనా బైబిల్ చదవాలనుకున్న వారికి నేను చెప్పే ఒక చిన్న సూచన, యోహాను సువార్త, రోమపత్రిక చదవండి. మొదట దైవత్వం యొక్క పరిపూర్ణత అందులో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు 10వ వచనం ఏం రాయబడిందంటే, యారేలుగా శత్రువులమై ఉండగా. ఏమై ఉన్నామట? మొదటి మాట శత్రువులమై ఉన్నాము. 2వ మాట ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మనమును నిశ్చయముగా రక్షించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రశ్న ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను. మనం శత్రువులమై ఉన్నాము అన్నది కదా, ఎవరికి శత్రువులము? ఎవరికి శత్రువు అండి? అక్కడ మీరు వచనాన్ని జాగ్రత్త ఆలోచన చేస్తే దేవునితో మనకి శత్రుత్వం ఉండాలి. వాసు గారు మీరు చెప్పేది కరెక్టేనా అన్నట్టు మీ అందరూ చూపు. ఆ వచనాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో ఏమయ్యాం? అవును. శత్రువు ఎవరితో? దేవునితోనే కదా. సరే, శత్రుత్వానికి కారణం ఎవరు? మనమే కారణం. ఎలాగో మనం ఒక్కసారి ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, చాలా మీరు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారు, బంధువులు వచ్చారు, మీరు వాళ్ళని సాగనంపుతారా, వెళ్ళగొడతారా? సాగనంపుతారు. మా ఆడబిడ్డలకి అయితే వాళ్ళ పుట్టింటికాడ నుంచి ఎవరైనా వచ్చారంటే ఇప్పుడే మొక్కలు ఆమె చెక్కలు అయిపోతాయి. పుట్టింటి దగ్గర నుంచి వచ్చారనుకోండి వాళ్ళ ఇంటికి, చెప్పండి ఎంత లెక్క జాగ్రత్తారంటే ఈ దిశ దగ్గర రాక వాళ్ళకి ఏం చేస్తారు?
టాటా చెప్పి వాడు కనబడేంత లేక వాడు వచ్చినే ఉంటారు అక్కడ. అవునండి, సాగనంపడం. ఎందుకయ్యా అంటే వారిని మనం గౌరవంగా సాగనంపుతున్నాం. ఇక్కడ ఏదేదో తోట నుంచి దేవుడు అలా సాగనంపలేదు. ఏం చేశాడు? వెళ్ళగొట్టి. ఈ ఆదికాండం 3వ అధ్యాయానికి ఒక పేరుంది, జడ్జిమెంట్ చాప్టర్. అంటే అమ్మా తీర్పు అధ్యాయం. చెప్పండి, ఏ అధ్యాయం? దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభించాడు. అదమా, నువ్వు దీన్ని చేసినందుకు గాను నీ మూలంగా నేల శిక్షించబడింది. నేల మీద ముళ్ళ చెట్లు వస్తాయి, పనికిరాని గచ్చబోతులు వస్తాయి, అవి నువ్వు తొలగించాలి. అప్పుడు ఆ భూమి నీకు పంట భూమిగా, భోజనాస్పదంగా మారదు. దానికి ముందు అమ్మమ్మతో అన్నాడు, అమ్మమ్మా నేను తినొద్దన్న ఫలం తిన్నావు కనుక నీ గర్భవేదన ఇచ్చిస్తున్నాను, వేదనతో నువ్వు బిడ్డలు కంటావు. దానికి ముందు సర్పంగా చెప్పాడు, సర్పమా నువ్వు తెలిచేస్తున్నది కదా పొట్టతో పోతా ఉన్నాడండి. మనకి చదువుకునే బిడ్డలు గమనిస్తారు, శరీర రూపాలు తెలుసు కదా, ఏంటి బల్లి, కొండ, ఓస్తర వెళ్ళి, ఉడత, గుడుము, ఇవన్నీ ఎలా ఉంటుంది పొజిషన్? నేల మీదే పోతాయి, కానీ వాటికి ఏముంటాయి? కాళ్ళు. మరి పాము కాళ్ళు ఎందుకు పోయి ఎప్పుడైనా ఆలోచించారా? అది కాదు 3వ అధ్యాయం జవాబు. పొట్టతో పాపుతావు, భూమి మందు తింటావు. ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చాడు మీకు ఒక మాట చెప్పాలి. దేవుడు చేయవద్దన్న పని ఆదామవ్వలు, దేవుడు తినవద్దన్న ఫలాన్ని తిన్నారు. ఈ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత 24వ సమయం కదా, ఆదాము దేవుడు వెళ్ళగొట్టి ఎక్కడి నుంచి? ఏదేదో తోట. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేసాడు కదా, ఇదే తోటలో ఉండడానికి వచ్చిన దేవుడు అన్నాడా? దేవుడు ఏదేదో తోట అద్భుతమైనటువంటి విషయం. అంటే ఏదేదో తోట ఇంకా లేదంటూ లేదు. అన్ని పరోక్షాలు, కూర మొక్కలు, కాయగూరలు అన్ని చక్కని సుందరమైనటువంటి రీతిలో ఉండే అదంతా ఏదేదో తోట. అంటే దానికి ఒక పేరు పెట్టుకుందామా? ఆశీర్వాదం అంతా అక్కడ ఉంది. ఎప్పుడైతే దేవుని మాట కాదన్నాడో మనిషి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదో, ఏదేదో తోట నుంచి బయట నెట్టివేయబడ్డాడు. అంటే శాపములోనికి నెట్టివేయబడ్డాడు. దేవుడు యొక్క మరలా ఆదాము ఆ జీవవృక్షానికి వెళ్ళే మార్గంలో రాకుండా దేవుడు ఖడ్గజ్వాలను కాపలా పెట్టడం. ఖడ్గజ్వాలు చూసుకున్నారు కదా, ఆదికాండం 3:24 దేవుడు ఏం కాపలా పెట్టాడు? ఖడ్గజ్వాలను. అమ్మా ఇప్పుడు చెప్పండి, మనం శత్రువులం అయిపోయింది ఎవరికి? మనం చేసిన పనికి పెట్టే, మనం చేసిన అతిక్రమాన్ని బట్టి దేవునికి మనం శత్రువులం అయ్యాం. ఈ మాటకు దగ్గరగా ఉన్న కొన్ని వచనాలు మీకు చూపించాలనుకున్న ఒక 3 వచనాలు. మనం ఎలా శత్రువులం అవుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. దేవునికి వలసిన ఘనత ఎవరికి ఇచ్చినా మనం శత్రువులే. దేవుని విడిచి దేవుని ఆశ్రయించిన, ఆరాధించిన శత్రువులే దేవునికి. ఎలా మీకు బైబిల్ నుండి ఒక 3 వచనాలు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందు ఒక వచనం చూద్దాం. కీర్తన 58:3 వచనం. కీర్తన 58:3 ఏమంటారండి ఇక్కడ? భక్తుడు తల్లి కడుపున పుట్టింది మొదలుకొని ఏ బుద్ధమ్మా? ఎప్పటి నుంచి అంట? తల్లి కడుపులో నుంచినట. ఏ బుద్ధి అండి? విపరీతమైన బుద్ధి. అమ్మా పుట్టిన తోడనే ఏం చేస్తారంట? జనండి ప్రియమైన వాళ్ళ అదమ్మా తిన్నావా ఫలం? తిన్నావా ఫలం అన్నాడు కదా దేవుడు దిగొచ్చి. ఏమన్నాడు? అయ్యా తినేసానయ్యా, క్షమించయ్యా అన్నాడా? ఆ నేరాన్ని, ఆ నిందను తన భార్య మీద నెట్టేస్తున్నాడు. ఆ కోపం మీద నువ్వు నాకు చెత్తగా ఇచ్చావే, ఆమె చేయించింది పని. ఇక్కడ చూడండి, భక్తులు ఏమన్నాడు చూడండి, పుట్టుకతో నుంచి మనం మొదలెడతామండి. ఏంటి? అబద్ధాలు. చిన్నప్పటి నుంచి ప్రారంభమైపోతాం. మనకేంటి? చేసేది చేయలేదని చెప్పాం.
అవునా? అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు. విన్నారా? పుట్టినప్పటి నుంచి కూడా మరి దేవుడి శత్రుత్వం కాలేదు. అబద్ధానికి జనకుడు ఎవరు? అబద్ధానికి తండ్రి ఉన్నాడు ఎవరు? చెప్పండి. అబద్ధానికి తండ్రి ఉన్నాడు తెలుసా మీకు? ఆ తండ్రి పేరు సాతాను. ఏ తండ్రి పేరు? అబద్ధానికి తండ్రి. ఎవరు తండ్రి అండి? చెప్పండి, మాట్లాడమ్మా. అబద్ధానికి తండ్రి పేరేంటమ్మా? అంటే అబద్ధం ఆడితే ఎవరు బిడ్డవు నువ్వు? చెప్పండి గట్టిగా. ఆడబిడ్డలో. ఎవరి బిడ్డలో? ఎవరు అబద్ధం ఆడితే వాళ్ళు ఎవరు బిడ్డలు అనమాట. కాబట్టి అబద్ధాలు ఆడకండి. దేవుని స్తోత్రం. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది. అబద్ధం ఆడద్దు. అబద్ధం ఆడడానికి, అబద్ధాన్ని కప్పడానికి ఇంకొక అబద్ధం జీవితంలో అబద్ధాలు జాగ్రత్త. ప్రియమైన వారు, ఇక్కడ ఇప్పుడు మీకు 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆధ్యాత్మిక క్రమం పాపని మనం చెప్పుకున్నాం. ఆదికాండం 3:24 దానికి కలిగిన ఫలితం చూసాం కదా. దానికి దగ్గరగా ఉన్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 2:5 చూడండి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. అమ్మా, ఎంత బాధతో దేవుడు మాట్లాడాలని చూడండి. ఇక్కడ వాక్యం అంటే సహోదరుడా, ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ఎంత వేదనతో మాట్లాడుతున్నాడు. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులైపోయారంట. చూడండి, నా యందు నుండి దూరంగా. చూసారా? ఏమి నాలో తప్పు చూసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు? దేవుడు ప్రశ్నిస్తాడు అక్కడ. ఏముంది నాలో తప్పు? ఒకసారి ఆలోచించండి. చాలా సందర్భాలు మనం దేవుళ్ళు ఏ తప్పు మనం కనుగొనలేము. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన దూరంగా ఉంటే కనుక ఆయన బాధపరచండి కదా, మరి శత్రుడు కదమా. అందుకే ఇంకొక మాట కూడా అంటాడు. అదే వచ్చి ఒకసారి చూడండి, 11వ వచనం 2:11. నా జనులు. ఆయన ఎవరో తెలుసమ్మా? దేవుడు జీవ జలముల ఓటైన నన్ను విడిచి వారు గుంటలు తవ్వుకున్నారు. ఏం తవ్వుకున్నారమ్మా? ఇదేంటమ్మా? జీవ జలముల ఓటైన దేవుడిని విడిచిపెట్టి ఎందుకు తొట్లు తవ్వుకున్నారు? ఎందుకు నీటి కోసం గుంటలు తవ్వుకున్నారు? చూడండి, చాలా మంది పరిస్థితి ఎలా ఉందంటే, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, గొప్ప దేవుడు, పరిపూర్ణుడు, సర్వసమృద్ధి కలిగిన దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన తొట్లు తవ్వుకుంటారా? మరి దేవునికి వేరు కదా మనం చేసే పని. అందుకే దేవుడు బాధపడుతుంది. దేవుని వద్దన్న మాట ప్రకారంగా దేవుడు చేయవద్దన్న పని కాకుండా వ్యతిరేకం చేశారు ఆదాము. అన్ని చెట్ల ఫలాలు ఉన్నాయి కదా, ఆ మధ్యలో చెట్ల ఫలం పని ఏంటి? అదే దేవుడు అంటాడు, నేను జీవజాలంలో ఓటై ఉన్నాను, నన్ను విడిచిపెట్టి మీరు తొట్లు తవ్వుకుంటారా? నేను జీవజాలంలో ఓటై ఉన్నాను, నన్ను విడిచిపెట్టి మీరు ఎందుకు తవ్వుకున్నారనుకోండి. దేవుని ప్రశ్నించుకోండి, ఎంత బాగుంది. జీవనదిని దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకు బాధపడకంటే, నేను జీవజలంలో ఓటై ఉన్నాను, నన్ను విడిచి మీరు తొట్టు తవ్వుకోండి. దేవుడికి ప్రార్థన కలిగించేదామని చేసిన పని. ఈ విధంగా మనం దేవుడికి ఏమవుతున్నాం? దూరం శత్రువు ఉన్నాం. ఇంకెలాగట, కొన్ని విగ్రహాలు మనలో ఉంటున్నాయి. అది హెచ్కేల ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ హెచ్కేల గ్రంథం 14 అధ్యాయం 5వ వచనం. అమ్మా, తమ విగ్రహముల మూలంగా చూసారండి, తమ విగ్రహములకు మూలముగా నాకు నేను వారి హృదయములను లోపరిచినట్లు యెహోవానకు నేనే వారికి
దాంట్లో 14 అధ్యాయాలు చదివితే దేవుని యొక్క వేదన, ఆవేదన మనకి అర్థమవుతుంది. కనుక మనం గమనించినప్పుడు అనేక విగ్రహాలు మనిషిలో ఉన్నాయి. ఈ విగ్రహాలను దూరంగా తీసుకో. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తే నేను వాక్యం ఇంకొక భయంకరమైనటువంటి ఆచారం ఏంటంటే మనలో ఉన్నది, దేవుని కంటే ఆచారాలు ఎక్కువ విలువిస్తాము. ఎందుకంటే దేవుని కంటే ఆచారం. మత్తయి సువార్త 15 అధ్యాయంలో చదవలేము, నేను చెప్పిన తర్వాత చదివి. యేసయ్య దగ్గరకు రోజు పరిశీలన వచ్చారు. తెలుసు కదా పరిశీలన అంటే ఎవరో? ఆనాటి సమాజంలో మేము చాలా నిష్ఠ గలవాళ్ళం అని చెప్పుకునేవాళ్ళు పరిశీలన. ఆ పరిశీలన నుంచి ప్రధాన యాజకులు వస్తారు, ఆ పరిశీలన నుంచి శాస్త్రులు వస్తారు, ధర్మశాస్త్రోపదేశకులు వస్తారు. ఇప్పుడు చాలా ఏమనుకుంటారంటే సమాజంలో మా అంత నిష్ఠ గలవాళ్ళు ఎవరు కూడా లేదు, మేము అన్నింటిలోనూ కూడా యోగ్యం అని వాళ్ళు డబ్బంతో చెప్పుకునేవాడే పరిశీలన. ఈ మత్తయి సువార్త 15 అధ్యాయంలో వాడు ఏం చెప్తున్నారంటే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు. కంప్లైంట్ ఏంటమ్మా? ఇప్పుడు మనందరం భోజనం ఏం చేస్తాం? చేతులు కడుక్కోవడం. చేతులు కడుక్కోవడం ఆచారంలో ఒక భాగం కాదని, శుద్ధిలో ఒక భాగం. అవునా? చేతులు కడుక్కోకుండా భోజనం చేయకపోతే చేతుల్లో ఉన్నటువంటి డస్ట్ని బట్టో, ఆ యొక్క మలినాన్ని బట్టో మనం పొట్టకి జబ్బు చేస్తాం అంతవరకే. అవునా? ప్రభాది అంటాడు, మనిషికి బయట నుంచి వచ్చేది మనిషిని పాడు చేస్తుంది, కేవలం అతని ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కానీ మనిషి అంతరంగంలో నుంచి వచ్చేది సమాజాన్ని పాడు చేస్తుంది. అది ప్రవచనం. చూసారా? నీ నోట్లోపలికి వెళ్ళి నిన్ను కొంత ఇబ్బంది పరచవచ్చు, జబ్బు చేయొచ్చు, 1-2 రోజులు నీ శరీరాన్ని ఇబ్బంది పరచవచ్చు. కానీ మనలోకి వస్తాయి కదండి, వాటి గురించి ప్రవచనం. అవి క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి మన శత్రుత్వం ఎలా పోయిందో అక్కడ వద్దాం. ఇప్పుడు ముందు మనం ఎలా శత్రువు అయ్యాం కొన్ని విషయాలు చెప్తున్నాను కదా. ఇప్పుడు మత్తయి సువార్త 15 అధ్యాయంలో మొదటి వచ్చి ఇప్పుడు చదవండి, స్పష్టంగా చదవబడతాం. యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారం అతిక్రమించున్నారని అడిగి. చూడమ్మా, నేను చెప్తా ఉంటాను, ఇది మీరు చూసుకోండి. అప్పుడు ప్రభు అన్నారు, మీరు బాగా చెప్తున్నారు, మీ తల్లిదండ్రుల విషయంలో ఏం చేస్తారంటే, తల్లిదండ్రులకు మీరు చేయవలసిన కార్యం ఏదైతే ఉందో, తల్లిదండ్రులకు మీరు జరిపించవలసిన ధర్మం ఏదైతే ఉందో, తల్లిదండ్రులు మీరు చూడవలసిన బాధ్యత ఏదైతే ఉందో అదట దైవార్పితారంటారు. ఏమన్నారో అంటే అర్థం ఏంటి? ఇంక చేయాల్సిన పని లేదు. అవునా కదా? అవునా కదా? అంటున్నారు, ఎందుకు మీరు అలా చేస్తున్నారు? తల్లిదండ్రులు మీరు చేయవలసిన పని చేయడం, వారిని ప్రేమించడం, ముది వచ్చినప్పుడు వారిని ఆదరించడం, వయసు పెద్దవాడైనప్పుడు. అవునా కదా? అమ్మ, మా చెల్లెలకి అక్కడ చెప్పేది ఏంటంటే, అత్తగారిని కూడా తల్లిదండ్రులే నమ్మాయి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కాదు, ఎవరి తల్లిదండ్రులు? మీ అత్తమామలు కూడా తల్లిదండ్రులు. ఏం పట్టుకెళ్ళిపోమా, 20 ఏళ్ళ ముందు అత్తగారు చచ్చిపోతే చెప్పండి, 20 ఏళ్ళ తర్వాత మనం చచ్చిపోతాం. మనిషి ఆయుష్ ఎంత? 70. అధిక బలం ఉంటే 80. 70 ఏళ్ళ తర్వాత ఆవిడ చెప్పింది వయసు ఉంటుంది, 50 ఉంటుంది, 60 ఉంటుంది. నీకు 10 ఏళ్ళు మంది లెక్క, అంతేనా? అంతేకాదు, చెప్పండి. కాబట్టి మన తల్లిదండ్రులు చూడాలవుతా, ఆత్మను చూడాలవుతా? చెప్పండి. నువ్వు చేసే భక్తి, నీ పెద్దలు చూడకు నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి కాదు. నేర్పము వాడు ఏం చేస్తారట, నాన్న నీకు ఏదైతే నేను చేయాలని దైవార్పితం అయిపోయిందంట. అంటే నీకు చేయాల్సిన పని లేదు, ఇక నీకు పెట్టాల్సిన పని లేదు. అదేంటట? ఏమంట? దైవార్పితం. దాని గురించి ప్రవచించారు. చూడండి, 9వ చదువుతాను. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు
మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశులను బోధించుతూ వారిని వ్యర్థముగా ఆరాధించుతున్నారు. చూసారా? వీటి వల్ల మనం దేవునికి ఏమవుతున్నాం? శత్రువు. నీ మనసులో విగ్రహం ఉంది, అందుకు నువ్వు దేవునికి శత్రువు. నువ్వు చేయవలసినటువంటి కార్యములు నువ్వు చేయకుండా నువ్వు తప్పించుకున్నావు, దేవునికి దూరం అవుతున్నావు. ఆలోచించండి. దేవుని విడిచిపెట్టి ఏదో గొప్పదని జీవజలంలో ఓటే దేవుని విడిచిపెట్టి తొట్లు తప్పుకుంటున్నాము. మన సొంత జ్ఞానంతో అన్నులుగా అయిపోతున్నాం. ఒక ఆదామే కాదండి, మనం ఎలా దేవునికి శత్రువు. అమ్మా మన ఇప్పుడు మనకు పోతాం. ఎక్కడికి? ఆదాం వెళ్తున్నాం. ఆదికాండం 3:24 ఆదామును వెళ్ళగొట్టి చూడండి, దేవుడు జీవవృక్షానికి వెళ్ళే మార్గానికి కగ్గచ్చు వాళ్ళు కాపాడు. ఇక్కడ మీరు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలి. దేవునికి మానవునికి వచ్చిన అడ్డు వినండి. ప్రియమైన వారు, ఎవరి వచ్చింది? ఎవరి వచ్చింది? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఒకసారి మీకు అర్థం అవడం సాధిస్తారు. యెషయా గ్రంథము 59 మొదటి వచనం. యెషయా రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఏమంటే వచ్చింది చెప్పండి? మన దోషములే. చెప్పడమ్మా, విన్నారు కదా? మన పాపములే. ఇప్పుడు చెప్పాలి, మన దోషాలే, మన పాపాలే మనకి మన దేవునికి అడ్డముగా వచ్చింది. ఇప్పుడు మీకు దేవాలయపు నమూనా చూపిస్తాను. ఏ నమూనమ్మా? దేవాలయపు నమూనా. పాత నిబంధన కాలంలో నిర్గమకాండంలో మోషే గారి ద్వారా దేవుడు దేవాలయమును అలాగే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టించాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉందంటే అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం. చెప్పడం ఎన్ని భాగాలు? అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం. ఆవరణం ఎవరికి? అందరికి, ప్రజలందరికీ ఆవరణం. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఈ ఆవరణలో ఉన్న సామాన్యమైన వ్యక్తి ఎవరు కూడా వెళ్ళడానికి అర్హత లేదు. ఎందుకనండి? ఒక తెర అడ్డం ఉంది. ఆ తెర పేరే నీల ధూమ్ర రక్తవర్ణంతో పేరిన చల్లని నారతో వేయబడినటువంటి చిత్రకాలు పనిగా చేయబడిన తెర. ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని, ఆవరణాన్ని వేరు చేస్తుంది. ఆవరణంలో ఎవరున్నా లోపలికి వచ్చే అర్హత లేదు, చూచే అర్హత కూడా లేదు. ఎందుకయ్యా అంటే మన పాపాలు మనకి మన దేవునికి ఏమైంది? మన దేవుడితో మనకి శత్రుత్వం ఏర్పడింది కదా. ఆ శత్రుత్వాన్ని ఎవరు తీరుస్తారు? సాధారణంగా మనం ఎవరికైనా పెద్దవాళ్ళతో గొడవ పడ్డాం అనుకోండి, అమ్మా మనకంటే వాళ్ళకంటే ఎవరైనా గొప్పవాడు ఉంటే అక్కడికి వెళ్తాము, అంతేనా? ఈ సమస్య తీర్చండి. మన న్యాయ వ్యవస్థ కూడా ఎలా ఉంటే చూడండి. జిల్లాలో ఒక కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టు అంటారు. ఆ దాటితే రాష్ట్రంలో కోర్టు ఉంటుంది, హైకోర్టు అంటారు. ఆ దాటితే ఇంకో కోర్టు ఉంటుంది, అది సుప్రీం కోర్టు. దేశ రాజధానిలో ఢిల్లీలో ఉంటుంది. మన దేశంలో న్యాయ వ్యవస్థది. దేశాల మధ్య కూడా తగాదా అవుతుంది, అప్పుడు ఇంకో న్యాయస్థానం ఉంటుంది, అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటుంది. ఇలా ఉంటుంది. మరి ఇప్పుడు గొడవ వచ్చింది మనకి మనుషులతో కాదు కదా, ఎవరితో? దేవుడితో. మరి గొడవ ఎవరు తిరుగుతారు? ఈ పంచాయతీ ఎవరు తిరుగుతారు? అమ్మ చెప్పండి. అందుకే దేవుడే నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. నరావతారిగా ఈ లోకానికి ఆయన రావడానికి కారణం అదే. దేవునికి మానవునికి ఉన్న ఈ యొక్క అడ్డుగోడను తొలగించడానికి, సంధి చేయడానికే దేవుడు నరుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రభు ఏం చేస్తారు? సిలువలో మన కొరకు ప్రాణం పెట్టారు కదా. ఒక్కసారి అవసరం చూద్దాం. మత్తయి సువార్త 27:50 చూద్దాం. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము
దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. చెప్పండి నాతో, దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. వినండి, ఈ తెర ఏమని చెప్పుకున్నాం మనం? చెప్పండి, ఆవరణాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. ఇప్పుడు తెర చిరిగిపోయింది రెండుగా. అంటే ఆవరణలో ఉన్న ప్రతి మనిషి ఏం చూడగలమ్మా? పరిశుద్ధ స్థలంలోనికి రాగలరు, పరిశుద్ధ స్థలాన్ని చూడగలరు. అవునా కదా? చెప్పండమ్మా. అందుకే బైబిల్ ఒక చక్కని మాట రాయబడింది. పేతురు గారు అంటారు, చూద్దాం ఒకసారి. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, మనమందరము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అమ్మ దేవుని వెలుగులోనికి మనం పిలిచారు. చీకటిలో నుండి వెలుగులోనికి, దాసత్వంలో నుండి తన బిడ్డలు కాదు, వెలుపల నుండి లోపలికి, శత్రుత్వంలో నుండి సమాధానంలోనికి దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రచురపరిచినంతము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు సొత్తమ్మా? దేవునికి సొత్తు. ఒకప్పుడు ఎక్కడికి ఉన్నాం మనం? బయటకు నెట్టివేయబడి మరణ లోపలికి వచ్చే అవకాశం లేకుండా ఖడ్గజ్వాలలో కాపలా పెట్టబడిన ఆ బయట ఉన్నాం మనం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవుని సొత్తయ్యం. అందుకే నీవు నేను ఏమని ప్రార్థన చేస్తున్నాం? పరలోకమందున్న మా తండ్రి. అబ్బా, ఎంత అద్భుతమైన ప్రార్థన. మన తండ్రి ఏ తండ్రి? నిత్యుడకు తండ్రి. భూమి మీద ఎవరికి తండ్రి పేరు పెట్టదు, పరలోకమందు ఒక్కడే ఈ తండ్రి అన్నాడు. ఒకేసారి దేవుడు వచ్చాడు వేసుకుంటాడు. కాబట్టి బయట ఉన్న మనల్ని, వెలుపల ఉన్న మనల్ని, శత్రువులమైన మనల్ని దేవుడు తిరిగి మనం ఏం చేస్తాడు? అందుకే ఒక భక్తి పాట, నేను శత్రువునైనా నీవు నాపై నెమరు చూపి, నేను శత్రువునైనా నీవు నాపై నెమరు చూపి, ప్రాణమిచ్చితివి నా కొరకు, ప్రాణమిచ్చితివి ప్రియాపుత్రుని, నిన్ను నేను విడువను దేవా, నీవు నాకు దీవించబడకు, నిన్ను నేను ఏమైనామట? శత్రువులమై ఉన్నాం. ఇదే మాటకి దగ్గరగా ఉన్న మరొక వచనం చూద్దామా? హెబ్రీ పత్రిక 10:11 చూడండి సార్. హెబ్రీ పత్రిక 10:11. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఏంటమ్మా ఇది? మతం కాదండి. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుని చెప్తున్నాను. చాలా మంది మనతో అనే మాట, నువ్వు ఎప్పుడు దిగిపోయా మతం ఉన్నా ఏంటంటే మనం చెప్పండి, మళ్ళీ అనే మాట ఏంటి? అమ్మ మీరు ఎప్పుడు అనిపించుకోలేదు మాట? అనిపించుకున్నాం కదా. నువ్వెప్పుడు దిగిపోయావా? దిగిపోలేదండి మనం. ఆ మార్గంలోనికి దిగిపోవచ్చు, ఆ మార్గంలోనికి ప్రవేశించాం. ఈ మార్గం ఎటువంటిదట? నూతనమైనది. ఎటువంటిదమ్మా? రెండు శివము గలది. మూడవ మాట, ముఖ్యమైన మాట, శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. అందరూ చెప్పండి నాతో, శరీరం అనే తెర. యేసయ్య శరీరం శిలువలో ప్రాణం పెట్టడం ఏంటి?
దేవాలయంలో ఇంకా రెండుగా చిరిగిపోవడం ఎంత అద్భుతం. ఎవరైతే అడ్డు వేశారో అడ్డు తీసిన వాడు కూడా ఆయన. కానీ అడ్డు వేయబడ్డానికి కారణం ఆయన కాదు. ఎవరు కారణం? మనం. శత్రుత్వానికి కారణం ఆయన కాదు, మనం కారణం. మనము చేసిన అపరాధానికి ఫలితంగా దేవునికి మనకి వచ్చిన అడ్డును తొలగించడానికి ఆ దేవుడే నీ కోసం నా కోసం నరుడుగా రూపాంతరించాడు. బాలుడుగా, పసిబిడ్డగా, మానవుడిగా రూపాంతరించింది. సిలువలో ప్రాణం పెట్టి మనకున్న అడ్డు తీసివేసి మనకి ప్రభువు ఏర్పాటు చేశాడు. చక్కని మార్గం, నూతనమైంది, జీవము గలది ఆయన శరీరమనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గంలో ఆయన రక్తం వలన ఆ పరిశుద్ధ స్థలమందు మనము, అందరూ చెప్పండి, పరిశుద్ధ స్థలమందు ప్రవేశము గలవారమయ్యాము. అమ్మా, అలా దేవుడు సంచరించే ఏదైనా తోటలకు వెళ్ళే అర్హత ఉందా? ఎప్పుడు ఆదికాండం 3:24 ప్రకారంగా ఉందా? లేదండి. కానీ ఇప్పుడు ఎక్కడ వచ్చి అర్హత వచ్చింది? మనకి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాము. ఎంత గొప్ప ధన్యత! చెప్పడం దేవుని స్తోత్రం, చెప్పడం కాదు. ఏ స్థలంలో ప్రవేశించాం? మానవుల అవిధేయతను బట్టి పరిశుద్ధ స్థలం నుంచి నెట్టివేయబడిన మనలను ఆయన మరలా తిరిగి భూలోకానికి వచ్చి ఏం చేశాడు? పరిశుద్ధ స్థలం తీసుకొచ్చాడు. దానికి రోమపత్రిక 5:18 అదే పుణ్యకాలం. ఏ కార్యం ఉంది? అందరూ చెప్పండి. మనం చేయడం కాదు పుణ్యకార్యం. ఏదో 10 మందికి బట్టలు పెట్టి పుణ్యకాలం అనుకున్నాం, ఏదో 10 మందికి భోజనం పెట్టి పుణ్యకార్యం అనుకున్నాం. అవునా? ఏదో ఎవరికో మనం మాట సాయం చేసి పుణ్యకార్యం అనుకున్నాం. పుణ్యకార్యాలు, మన పుణ్యకార్యాలు అంతా ఏదైనా పుణ్యకార్యం ఉండదు. సాధారణ వచ్చిన రోమపత్రిక 5:18 చూడండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదే, మనుషులందరికీ శిక్ష ఎలా కారణమైన అలాగే ఒక్క పుణ్యకార్యం వల్ల కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడినట్టు కారణమాయను. దేవునికి స్తోత్రం. ఒక్క పుణ్యకార్యం ఎంతకాలం సరిపోతుందో తెలుసా? ఎవరికైనా వస్త్రాలు ఇస్తే అది కొంతకాలం మీద వస్త్రాలు ఉంటాయేమో. ఎవరికైనా అన్నం పెడితే ఒక్కరోజు బాగా వాడికి ఆకలిస్తుంది. అవునా? మరి యేసయ్య చేసిన పుణ్యకార్యం ఎంతకాలం తెలుసా? హెబ్రీ పత్రిక 10:14 చూడండి ఒకసారి. ఒక్క పుణ్యకార్యమే ఒక్క అర్పణ, ఆ బలి అర్పణ, ఆ శిలువ అర్పణ, ఆ మహోన్నతమైన శిలువ యాగం సర్వం ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని ఎంతకాలం అండి? గట్టిగా చెప్పండి. సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఎంతకాలానికి? అందుకే ప్రభు నమ్మిన వాడు ఈ లోకంలో ప్రభు బిడ్డగా జీవిస్తాడు. ప్రభు పిలిస్తే ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో ప్రజోసుకోవడం ఉన్నా. అనుమానాస్పద స్థితిలో పెట్టుకున్నాను. పగడ ప్రవీణ్ గారి యొక్క భార్య జెసికా ప్రవీణ్, ఆ తల్లి చెప్తున్న తన భర్త యొక్క భూస్థాపన కార్యక్రమం, నా భర్తను ఎవరు చంపినా వారందరినీ క్షమిస్తున్నాను. ఎంత ప్రేమ కలుగుండే, క్షమాపణ ఉండే కావాలి. ఆ మాట ఉంటే నా కళ్ళ ముందు వచ్చింది. దేవుని ప్రేమ. కానీ నాకు కొంత ఆలోచన చేసిన విషయం ఉంటే, మనసున్న ప్రతి వాడు కూడా ఎలా జరిగింది అని బాధపడుతుంటే కొంతమంది విపరీతమైన పోలికుంటాయి. చూసే ఉంటారు. అసలు మానవత్వం ఉందంటారా? అమ్మా, ఒక కాకి చచ్చిపోతే కాపులు ఏం చేస్తాయి? కాపులు మొత్తం రంగు ఏమన్నా? కుక్క చచ్చిపోతే కుక్కలు ఉంటాయి. కానీ మనిషి దగ్గర భేదాలు, విభేదాలు, వ్యత్యాసం. కానీ సమాజం ఎటువంటి సమాజంలో ఒకసారి ఆలోచించి ఎందరో మంది ఆయన్ని ఆదరణగా నిలబెట్టి
బాగా నేను ఎవరంటే కొంతమంది వాళ్ళ కొరకత్వం వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా కనపడుతుందో వాళ్ళే కిచ్చిపడుచుకునే చేసుకున్నారు. అది చేసిన కార్యం. కానీ ప్రభు ప్రేమ ఎంతకాలం నుంచి ఉంటుందట? ఎంతకాలం అండి? ప్రేమ కానీ, పరిశుద్ధత కానీ, విశ్వాసం కానీ, నిత్యత్వం కానీ ఎంతకాలం ఉండదండి? సదాకాలం. నువ్వు సంపాదించింది ఏది నీతో రాదు. కానీ ప్రభువు మీరు సంపాదించుకుని భక్తి జీవితం విశ్వాసంతో సదాకాలం ఇచ్చుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా నేను చెప్పాను మీకు, శత్రువులమైన దేవుడు ఏం చేశాడు? తన బిడ్డలుగా అనగా మనము శత్రువులమై ఉండగా తన కుమారుని మరణం ద్వారా మనం సమాధానపరిచి ఆయన సమాధానపరచు ద్వారా ఆయన ద్వారా మనం ఏమవుతున్నాం? జీవిస్తున్నాం, రక్షించబడుతున్నాం. దేవుని స్తోత్రం. ఎంతకాలానికి? సదాకాలానికి. దేవునికి స్తోత్రం. ఇంకొక 2 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తానండి. ఈ దగ్గరగా ఉన్న 2 మాటలు మీకు వాక్యాన్ని దింతుగా మాటలు 2 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. కొరింథీ రాసిన 2వ పత్రిక 5:18 చూద్దాం. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఏం చేశాడమ్మా? క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని సమస్తము ఎవరి వలనైనవి? దేవుని వలన. చదివి వాక్యం స్పష్టంగా చెప్పండమ్మా. మరొకసారి వచ్చిన సమస్తమును దేవుని వలనైనవి. అవునా? అదే కదా అక్కడ. ఆయన మనలను క్రీస్తు ద్వారా. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అమ్మా ఆదాము ద్వారానేమో అపరాధం వస్తే, ఆదాము ద్వారా దేవునికి మానవునికి మధ్య అగాధం వస్తే, ఆదాము ద్వారా దేవుని యొక్క మార్గాన్ని ఆదాము ద్వారా మనం చెడగొట్టుకున్న వాళ్ళం అయితే, క్రీస్తు ద్వారా సరళమాట క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచని పరిచయం మనకు మాకు అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి సమాధానం ఎవరి ద్వారా దొరికింది? యేసయ్య ద్వారా. ఇంకొక వచనం చదువుతుంది. ఎఫెసీ పత్రిక 2:16 చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:16 చూడండి. తన శిలువ వలన ఏంటమ్మా? ద్వేషము. దేనమ్మా? దేవుని బిడ్డకి ఏమనుకుంటుంది? ద్వేషాలు. ఏదో ఒక మాట అనుకున్నాం, వెంటనే మనం ఏం చేయాలి? సమాధానం వద్దా? ద్వేషంతోనే అలా ఉండిపోతే ఇంకా మన వస్తుంది. శిలువ ద్వారా ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా మీరిద్దరిని ఏకముగా చేసి, దానికి ముందు మీరు చదివితే ఏమని తెలుసండి? ఒకప్పుడు ఇలా మాట్లాడేవారు, సున్నతి పొందిన వారు, సున్నతి పొందని వారు. ఎవరంటమ్మా? అంటే సున్నతి పొందిన వాడు ఏమని చెప్పుకునేవారు? దేవుని యందు మేము గొప్పని చెప్పుకునేవారు. ఏమనుకునేవారమ్మా? మా మీద ఏమో దేవుని పొందుతుంది, మేము సున్నతి పొందేవారు. కానీ వాళ్ళందరూ పరజనులుగా, అన్యజనులుగా, లేకపోతే దేవుని దూరస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ప్రభు శిలువలో సంధి చేశారో ఆ ద్వేషం తొలగిపోయి మనందరూ ఏమయ్యామంట? క్రీస్తునందు ఏమైపోయింది చెప్పండి? ఆ దూరస్తులమైన మనం సమీపస్తులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా అంటాడు అక్కడ, ఆయన యొక్క సన్నిధిని మనము ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. 19 చూద్దాం. కాబట్టి మీరు ఇంక మీదట పరచరులను పరదేశులని ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ ఎవరింటి వారు అయిపోయాడ? దేవుని ఇంటి వారు. శిలువ ద్వారా మనకి కలిగిన బాధ్యత ఎవరింటి వారు అండి? దేవుని ఇంటి వారు. ఇంకొక మాట కూడా చెప్పి ఇంకా వాక్యాన్ని ముగిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. గతకాలమందు దేవునికి దూరస్తులను చూడండి, మీ దుష్టులే, మన దుష్టులే, మీ మనసులో విరోధ భావం గలవారని ఉండిన మిమ్మల్ని కూడా తన శిలువ సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులు నిలబెట్టుకున్నట్టుకు ఆయన మాంసాయుక్త దేహం మరణం అని ఇప్పుడు మిమ్మల్ని
సమాధాన పరీక్షను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మనం అక్కడ చూడమండి, మనకి అంతకుముందు ఎటువంటి వారమంట, దూరస్తులము, మన దృష్టి చేత మన మనసుని విరోధ భావం కలవారమై ఉంటుంది. మనం కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులు, నిరపరాధులుగా నిలబెట్టుకు ఆయన మాంసాయుక్త దేవుడు మరణం వల్ల ఇప్పుడు మనం సమాధానపరచబడి సమాధానపరచు. 23 కూర్చున్నాం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద మీరు ఉన్న సమస్తమును బట్టి సమస్త సృష్టికి ఆ ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన నిరీక్షణ దొరికిపోక విశ్వాసము నిలిచి ఉన్న అది మీకు కలుగును. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం నిలకడగా ఉంటామో, దేవుని సహవాసంలో ఉంటామో, దేవుని సన్నిధిలో ఉంటామో, ఆ బాధ్యతను మనం పొందుకోగలము. దేవుని బిడ్డారా, వాక్యాలను ముందు మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకప్పుడు మనందరూ ఎవరో శత్రువులు. 6వ వచనం ప్రకారం ఎవరో బలహీనులు. అమ్మా, మనం ఎవరో తెలుసుకుంటే, మనం ఎటువంటి వారు మనం ఒక్కసారి మనల్ని మనం క్రీస్తు అనే అర్థంలో చూసుకోగలిగితే, వాక్యం అనే అర్థంలో చూసుకోగలిగితే, మోషే రాసిన కీర్తన అంటాడు కదా, నీ ముఖ కాంతిలో నా హస్తపాదములు. మనం ఎవరు మనం ఒక్కసారి చూసుకోగలిగితే ఆయన చేసిన త్యాగం ఏంటో, ఆయన శిలువలో చేసిన గొప్ప త్యాగం ఏంటో, ఆ పుణ్యకార్యం ఏంటో మనకు అర్థమైంది. ఇప్పటికీ ఒక్కసారి మనకు అర్థమైంది. ఆయన ప్రేమ నుంచి, ఆయన ఆజ్ఞల నుండి, ఆయన సన్నిధి నుండి ఎప్పుడు దూరంగా వెళ్ళాలి. ఎందుకు? ఆయన చేసిన పుణ్యకార్యం సదాకాలానికి ఇచ్చిన కార్యం, శాశ్వత కాలం ఉండే కార్యం. కాబట్టి దేవుని వల్ల దూరస్తులైన మనం, శత్రువులమైన మనం, బలహీనులమైన మనం దేవునితో సమాధానపరచడానికి శిలువ చేత దేవుడు సంధించాడు, స్నేహాన్ని కుదిర్చాడు. కాబట్టి దేవుడికి ఈ గొప్ప బాధ్యతను మనం నిత్యము సంపూర్ణంగా కాపాడుకుంటూ ఆయన కృపలో మనం ఎదుగుతుంది. ఆయన దాఖలు అయితే ధన్యతాశ్రవాడు మాత్రం ప్రభు దయచేయను గాక. ఆమేన్. మరణాత ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. గౌరవపాత్రుడు దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మీకు వందనములు వందనములు వందనములు. నాయన శిలువ మరణం ద్వారా అనబడే ఆ మహాపుణ్య కార్యం ద్వారా శాశ్వత కారణకు సంపూర్ణంగా మమ్మల్ని విమోచించిన ఈ గొప్ప కృపలోకి మేము శత్రువులమై ఉండాలి. అయ్యా, నీ కుమారుని మరణం ద్వారా మనందరినీ నీతో సమాధానపరుచుకున్నావు. ఒకరు బయట వారమే ఉండేది, నీ ఇంటి వారిగా మార్చావు. నీ సన్నిధి మౌలిక దాస్తులమైన మమ్మల్ని నీ బిడ్డలుగా చేస్తావు. దాస్తులమైన మమ్మల్ని నీ స్నేహితులుగా చేస్తావు. అంతేనా? దాస్తులు మిమ్మల్ని పిలవట్లేదు, స్నేహితులని పిలుస్తున్నాను. నీ ద్వారా పొందుకున్న ఇట్టి ఉన్నతమైన స్నేహము సహవాసము కాపాడుకుంటూ నీలో కొనసాగుతూ సహాయం చేయి. ఈ ఆత్మతో బలపరచని స్వామి, నీ సన్నిధి పునరుచ్చరించాలి. ఇంతవరకు నిలబడిన వాక్యం మా అందరి అంతరంగంలో గురించి మీరు మహిమగల తగ్గితే ప్రభావం యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత